హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో టమాటా ప్యూరీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు టమాటాలు రేట్ అనేది చాలా తక్కువగా ఉంది కదా! మరి ఇటువంటప్పుడు టమాటాలు తెచ్చుకుని ఈ విధంగా మనం ప్యూరీ చేసి నిలవ పెట్టుకుంటే మనకి ఇవి సమ్మర్‌లో అంటే రేటు పెరుగుతూ ఉంటాయి కదా! అటువంటప్పుడు మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. మరి టమాటా ప్యూరీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా నేనిక్కడ టమాటాలైతే తీసుకున్నాను. టమాటా ప్యూరీ చేసుకునేటప్పుడు పండు టమాటాలైనా, పచ్చి టమాటాలైనా ఏవైనా సరే బావుంటాయి. ఈ విధంగా టమాటాలని తీసుకున్న తర్వాత శుభ్రంగా వీటిని కడుక్కోవాలి. తడున్నా కూడా పర్వాలేదు. ఈ విధంగా నేనైతే ఒక అర కేజీ టమాటాలైతే చేసి చూపిస్తున్నాను మీకు. ఈ టమాటాలని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక్కొక్క టమాటాని ఒక 4 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం కుక్కర్లో వేస్తాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతాయి. చూడండి, ఇక్కడ నేనైతే ఇలా కడుక్కుని ఇట్లా డైరెక్ట్‌గానే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. తక్కువ కాబట్టి నేనైతే కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ కాయలతో చేసుకున్నట్లయితే డైరెక్ట్‌గా కూడా వేసేసుకోవచ్చండి. టమాటా ముక్కల్ని ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. తడున్నా పర్వాలేదండి, ఎందుకంటే మనం ఉడికించుకుంటాం కదా! కాబట్టి టమాటాలను అయితే ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు బాగా రేటు తక్కువగా ఉంది కాబట్టి మనకి సమ్మర్ వచ్చేసరికి టమాటాలు అమాంతం రేటు పెరిగిపోతాయండి. కాబట్టి ఈ విధంగా టమాటాలు తక్కువ రేటు ఉన్నప్పుడైతే ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనం ఇది దగ్గర దగ్గర 1 ఇయర్ పాటు అయితే వాడుకోవచ్చు. 1 ఇయర్ కాకపోయినా ఒక 6 నెలలైనా కూడా చక్కగా వాడుకోవచ్చు. అంటే మనకి టమాటాల రేట్ ఎక్కువగా ఉన్న టైంలో అయితే మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నేనైతే ఇలాగా మీకు టమాటా ప్యూరీ అయితే తయారు చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకుంటే దగ్గర దగ్గర ఒక 6-7 నెలల వరకు చక్కగా వాడుకోవచ్చు. ఇలా టమాటాలన్నీ కూడా చక్కగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రేటు తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా అయితే మనం టమాటా ప్యూరీ తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనం దగ్గర దగ్గర ఇది ఒక 6-7 నెలల పాటు చక్కగా వాడుకోవచ్చండి. సమ్మర్ వచ్చేసరికి టమాటాలు అమంతా రేటు పెరిగిపోతాయి. ఇప్పుడైతే మనకి చాలా తక్కువగా ఉంది కాబట్టి రేటు ఈ విధంగా అయితే టమాటా ప్యూరీ అయితే తయారు చేసి పెట్టేసుకుంటే చక్కగా రేటు పెరిగినప్పుడు అలాగే మీ ఇంట్లో టమాటాలు లేనప్పుడు వాడుకోవచ్చు. చూసారా, నేనైతే ఈ విధంగా టమాటాలని కట్ చేశాను. తడున్నా పర్వాలేదండి, ఎందుకంటే మనం వీటిని ఉడికిస్తాం కాబట్టి మనకి తడున్నా పర్వాలేదు. ఇప్పుడైతే వీటిని కుక్కర్లో వేసుకుందాం. మీరు కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక గిన్నె అయినా కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో వేసేస్తున్నాను. దీంట్లో ఒక అర స్పూన్ వరకు నేను సాల్ట్ వేస్తున్నాను. మీకు ఎక్కువ టమాటాలు అయితే కనుక ఎక్కువ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక అర కేజీ వరకు మాత్రమే టమాటాలు తీసుకుని మీకు చూపించడం కోసం చేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ తయారు చేసి పెట్టేశానండి, కాబట్టి మీకు చూపించడం కోసం అయితే నేను కొన్ని అయితే చూపిస్తున్నాను. అలాగే ఒక అర స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ కూడా కొంచెం వేసుకోవాలి, మరి ఎక్కువగా వేసుకోకూడదు. చూసారా, ఇన్ని అయితే సరిపోతాయి. టమాటా మనకి ఉడకడం మాత్రమే కాబట్టి ఇదైతే నేను ఒక 2 విజిల్స్ అయితే రానిస్తాను. టమాటా చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఇది 2 విజిల్స్ అయితే రానిచ్చి తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి, 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే దీనిని స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన చల్లారనిచ్చేసాను. ఇదిగోండి, ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంది. మనకి ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోయింది కూడా. 2 విజిల్స్ అయితే వస్తే సరిపోతుంది. కుక్కర్లో కదా మనం వేసింది, చక్కగా ఉడికిపోతాయి. ఈ వాటర్ ఉన్నా కూడా ఏమీ అవ్వదండి, చక్కగా ఇది మనకి నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ఉడికించుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. మిక్సీ జార్లో ఫస్ట్ వాటర్ అంతా కూడా వేసేసానంటే జ్యూస్ వేసేసాను. ఆ తర్వాత టమాటా ముక్కలను కూడా ఇలా వేసేసుకుని దీనిని ఒక్కసారి అయితే మనం తిప్పాలి. ఎందుకంటే మరీ ఎక్కువగా తిప్పాల్సిన అవసరం లేదు. టమాటా అనేది చాలా త్వరగానే మెదిగిపోతుంది కదా. ఇలా అయితే మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక్క తిప్పు అయితే తిప్పుతాను. ఇదిగోండి, ఒక్కసారి తిప్పేటప్పటికి ఇలా చక్కగా మెత్తగా ప్యూరీ మాదిరిగా తయారైపోయింది. ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక జాలి గరిట అయితే తీసుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఇక్కడ వడగట్టేది అయితే తీసేసుకున్నాను. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ అయితే అంతా వేసేసి దీనిని
అంతా కూడా బాగా వడగట్టేసుకోవాలి. జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. గింజలు తొక్కలు మాత్రం ఇవి రానివ్వకూడదండి. ఇలా మనకి ప్యూరీ అంటే మెత్తగా ఉన్నదే కాబట్టి ఇందులో గింజలు తొక్కలు అనేవి ఏమాత్రం లేకుండా ఈ విధంగా అయితే జాలీగట్లో వేసి దీనిని ఇలా వడగట్టేస్తున్నాను. చూడండి కింద అంతా కూడా మంచిగా టమాటా ప్యూరీ అయితే వచ్చేస్తుంది చూడండి. ఇది మనం చక్కగా ప్రతి కూరలోనూ వాడుకోవచ్చు. అలాగే టిఫిన్స్లోకి ఈవెన్ పచ్చడి కూడా దీనిని యూజ్ చేసుకోవచ్చండి. పచ్చళ్ళకు కూడా దీనిని యూజ్ చేసుకోవచ్చు. ఏం లేదండి, కాస్త ఉప్పు అలాగే కొంచెం కారం కలిపేసుకుని ఒక తాలింపు వేసేసుకుంటే ఇది చట్నీలా కూడా ఉపయోగించుకోవచ్చు. చూసారా, మన టమాటా ప్యూరీ అయితే ఈ విధంగా చక్కగా వడగట్టేసి తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ విధంగా వడగట్టింది అయితే ఒక గిన్నెల్లో కానీ ఐస్ క్యూబ్స్ మాదిరిగా అలాగే కవర్లో వేసి పెట్టేసుకున్నట్లయితే ఇది మనకి ఎంత కాలం అంటే అంత కాలం అయితే నిల్వ ఉంటుంది. మనం ఇది డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. వాడుకునేదైతే ఒక సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే డైలీ వాడుకోవచ్చు. ఎక్కువగా ఉన్నదైతే మాత్రం డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకున్నట్లయితే ఇది మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయండి. నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ ట్రే తీసుకున్నాను. ఆ తర్వాత జిప్ లాక్ కవర్ ఉంటుంది కదా, అవి తీసుకున్నాను. ఆ తర్వాత మనకి ఇంకా ఎక్కువ అయితే కనుక గ్లాసుల్లో గిన్నెల్లో కూడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే అవి చక్కగా మనకి గడ్డలు అయిపోతాయి. ఆ తర్వాత వాటిని ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ వేసేసి పెట్టేసుకున్నట్లయితే ఇవి చక్కగా ఉంటాయండి. మనకి ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు కూడా డీప్ ఫ్రీజర్లో మనం డోర్ తీయం కాబట్టి అవి గడ్డల్లాగానే ఉంటాయి, ఏమాత్రం కరగవు. చూసారు కదా, నేనైతే ఇలా ట్రేలోను అలాగే ఇలా జిప్ లాక్ కవర్లోను వేసేసాను. ఈ విధంగా వేసేసి పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా ఇవి ఎన్ని రోజులంటే అన్ని రోజులు నిల్వ ఉంటాయి. టమాటాలు రేటు పెరిగినప్పుడు అలాగే ఇంట్లో టమాటాలు తెచ్చుకోవడం మర్చిపోయినప్పుడు ఇది చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు క్యూబ్స్ అయితే బయటకు తీసేసుకుందాము. ఇవిగోండి, ఇలా అయితే క్యూబ్స్ అయితే నేను ఇందులోకి తీసేసాను. చూసారా, టమాటా ప్యూరీ అయితే ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడంటే అప్పుడు చక్కగా కర్రీలో టక్మని తీసేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడంటే మనకి రేటు తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేసి పెట్టుకున్నట్లయితే రేటు పెరిగినప్పుడు మనకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఎక్కువ సమయం కూడా పట్టదండి. చక్కగా ఈజీగా అయితే మనకి కర్రీలోకి వేసేసుకుంటే కర్రీ అనేది చాలా త్వరగా అయిపోతుంది. నేను ఇవే కాదండి, ఇలా కూడా చేసి పెట్టాను. చూసారా, చిన్న చిన్న గ్లాసుల్లో అలాగే చిన్న చిన్న కూర గిన్నెల్లో కూడా వేసుకున్నట్లయితే ఈ విధంగా టమాటా ప్యూరీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. అలాగే నేను ఇంకొకటి కూడా చేశాను, కవర్లో కూడా వేసి అయితే ఇలా పెట్టాను. చూసారా, ఈ విధంగా అయితే మనకి ఎక్కువ టమాటాలు ఉన్నప్పుడు ఇలా తీసుకుని ప్యూరీగా చేసి పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా ఉపయోగించుకోవచ్చు. రేటు పెరిగినప్పుడు అయితే మనకి బాగా ఉపయోగపడతాయండి. ఖాళీ సమయంలో ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మనకి కుకింగ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. మార్నింగ్ లేచినప్పుడు హడావిడి అనేది లేకుండా చాలా సింపుల్గా అయితే మనకి కర్రీస్ అలాగే అన్నీ కూడా రెడీ అయిపోతాయి. చూసారా, ఇవన్నీ కూడా ఒక బాక్స్లో అయితే ఈ విధంగా వేసేసి పెట్టేసుకున్నట్లయితే మనకి ఇంకా ఏమైనా తయారు చేసుకున్నప్పుడు ఇందులో అయితే వాడుకోవచ్చు. చూసారా, ఇలా అయితే తయారు చేసేసి పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా బాక్స్లో అయితే వేశాను. తర్వాత ఇది కూడా తయారు చేశాను కదా, కవర్లో వేశాను. మనకి ముందుగా ఇవి వాడేసుకున్న తర్వాత ఇది వాడుకోవచ్చండి. ఇవి మనం కర్రీ వండుకునేటప్పుడు తీసి బయట పెట్టుకున్నట్లయితే కనుక మనకి ఇది కొంచెం కరుగుతుంది. అప్పుడైతే మనం దీనిని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో సింపుల్గా టమాటో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటలు ఫాలో అయిపోండి.